పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపే, అంతేకాదు మహిళా కాంగ్రెస్ నేతల ఆగ్రహానికి కారణమయ్యాయి. ఈ అంశంలో ముఖ్యంగా పాడి కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు చీరా గాజులు చూపిస్తే ఇక కాంగ్రెస్ మహిళా నేతలు అడుగు ముందుకేసి ప్రెస్ మీట్ పెట్టి మరి చెప్పు చూపించారు. చెప్పు దెబ్బలు తప్పవు కౌశిక్ నీకంటూ కామెంట్ చేసిన పరిస్థితి. అంతేకాదు ప్రతి అంశంలో బీఆర్ఎస్ పార్టీ మహిళలను లాగుతోంది, ప్రతి అంశంలో మహిళలను వాడుకుంటూ మహిళల్ని కించపరుస్తుందంటూ కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్న పరిస్థితి. మొత్తం మీద ఈ వ్యవహారం తీవ్ర దుమారాన్ని రేపింది. మీకు తెలుసు, గత 2 రోజులుగా కౌశిక్ రెడ్డి అలాగే అటు గాంధీ ఇద్దరు ఎమ్మెల్యేల ఇంటి దగ్గర ఎంతటి ఉద్రిక్త పరిస్థితి నెలకొందో, అంతేకాదు మాటలు అలాగే నేతల మధ్య సవాళ్ళు, ప్రతి సవాళ్ళతో ఒక్కసారిగా పొలిటికల్ హీట్ పెరిగింది తెలంగాణలో. అసలేం జరిగింది దానికంటే ముందు ఇదే అంశానికి సంబంధించి మనం డిస్కస్ చేయబోతున్నాం. మనతో కాంగ్రెస్ నేత ఇందిరా శోభన్ అలాగే బీఆర్ఎస్ నుంచి పావని గౌడ్ జైన్ కాబోతున్నారు. దానికంటే ముందు ఒకసారి కౌశిక్ ఏం మాట్లాడారు, దానికి ప్రతిగా కాంగ్రెస్ నేతలు ఎలా స్పందించారు ఒకసారి చూద్దాం. గారు, గాంధీ గారు, ఇక మారిన 10 ఎమ్మెల్యేలు, వెంకట్రావు గారు, పోచారం శ్రీనివాసరెడ్డి గారు, కృష్ణమోహన్ గారు ఉన్న 10 ఎమ్మెల్యేలు మీకు శాత కాకపోతే ఇగో ఈ చీరలు గాజులు కొనుక్కొని వేసుకొని తిరుగు రిపబ్లిక్లా. ఇజ్జత్ లేని వాళ్ళు, మీకు ఇజ్జత్ ఉందానే? అసలు మీకు ఇజ్జత్ లేని వాళ్ళు కాబట్టే ఇగో మీ ఇద్దరికి మీరు మొగోలు కాదు కాబట్టే ఇగో చీరలు గాజులు పంపుతా ఉన్నా. ఈ 2 కూడా మీరు వేసుకొని తిరగాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. గుర్తుపెట్టుకోండి కౌశిక్ రెడ్డి, నువ్వు చీరలు గాజులు ఆడవాళ్లను కించపరిచే విధంగా పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలకు చూపించినావు కదా, మేము కూడా నీకొకటి చూపించాలనుకుంటున్నాము. ఇంకొకసారి ఆడవాళ్ళను కించపరుస్తూ మాట్లాడితే ఇదే చెప్పుతోని చెప్పులు తీయాల్సి వస్తుంది. అందుకే మిస్టర్ కౌశిక్ రెడ్డి ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండు, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. ఆడవాళ్ళను కించపరిచే విధంగా టీఆర్ఎస్ నాయకులు, బీఆర్ఎస్ నాయకులు పదే మాట్లాడుతున్నారు కాబట్టి ఇవాళ మేము ఈ సిచ్యువేషన్కి వస్తా ఉన్నాం. కాబట్టి ఇంకొకసారి మాట్లాడొద్దని చెప్పేసి హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం. అసలైన తొలి వెలుగు ఫాలో వాట్సాప్. ఏసీది విన్నారు కదా, పాడి కౌశిక్ వ్యాఖ్యలకు కౌంటర్గా కాంగ్రెస్ మహిళా నేతలు ఏకంగా గాంధీ భవన్లో ప్రెస్ మీట్ పెట్టి చెప్పు చూపించారు. మరి కౌశిక్ ఇక నీకు చెప్పు దెబ్బలు తప్పవు, కాస్త తగ్గి ఉండు అంటూ ఆయన హెచ్చరించిన పరిస్థితి కనబడుతుంది. మొత్తం మీద ఈ వ్యవహారం అయితే తీవ్ర దుమారాన్ని రేపుతోంది, ఒక రకంగా రాజకీయ వేడిని పుట్టించింది. ముఖ్యంగా మహిళా నేతలు ఇన్వాల్వ్ అయి ఓ రకంగా సవాల్ విసిరే పరిస్థితి వచ్చింది కౌశిక్ రెడ్డి. అసలు ఏం జరుగుతుంది, ఈ వ్యవహారం ఎక్కడికి దారితీస్తుంది? ఎస్, మనతో పాటు జాయిన్ అవుతున్నారు కాంగ్రెస్ నేత ఇందిరా శోభన్, స్టూడియోలో ఉన్నారు మనతో అందుబాటులో. అలాగే బీఆర్ఎస్ నేత పావని గౌడ్ కూడా మనతో అందుబాటులో ఉన్నారు. ఇద్దరికీ నమస్తే. నమస్తే అండి. ముందుగా ఇందిరా శోభన్ గారు, అసలేంటి ఈ వ్యవహారం? కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అలాగే దానికి ప్రతిగా మీ కాంగ్రెస్ మహిళా నేతలు కాస్త అగ్రెసివ్గా చెప్పు చూపించి మరి చెప్పు దెబ్బలు అంటున్నారు. సరే, ఈ వ్యవహారం అంతా మాటలు, సవాళ్ళు, ప్రతి సవాళ్ళతో ఒక రకమైన యుద్ధ వాతావరణం కనబడుతుంది. ఫస్ట్ అసలు నాకు విషయం చెప్పండి, ఇదంతా కౌశిక్ రెడ్డి గాంధీ మధ్య ఇది వ్యక్తిగత వ్యవహారమా, పార్టీల వ్యవహారంగా చూస్తున్నారా మీరు? బిగ్ బాస్ షోగా చూడాల్సినటువంటి అవసరం ఏర్పడిందని చెప్పాల్సి వస్తుంది. ఎందుకనంటే ఇవాళ ఇద్దరు ఎమ్మెల్యేలు రాజ్యాంగబద్ధంగా ఆర్టికల్ 14 and 15లో కులాలకు, మతాలకు, లింగ వివక్షతకి లోనవ్వకుండా నియమ నిబద్ధతతో పనిచేస్తామని రాజ్యాంగం పైన ప్రమాణం చేసి ఎమ్మెల్యేలుగా చెలామణవుతున్నటువంటి వాళ్ళకి ఇవాళ ఆ రకమైనటువంటి భాషతో బస్తీ మే సవాల్, నేను నీ ఇంటి ముందు జెండా వాత్తా, నీకు దమ్ముంటే రా అంటే నీ దమ్ము ఎక్కడుండాలి? ప్రజల అభివృద్ధిలో దమ్ము ఉండాలి, ప్రజలకు పని చేసే దాంట్లో చిత్తశుద్ధి ఉండాలి, ప్రజల కష్టాల్లోని చిత్తశుద్ధి ఉండాలి. అవి వదిలేసి ఇవాళ ఇష్టారాజ్యంగా మాట్లాడుతుంటే ఇవాళ ఆ పార్టీకి సంబంధించినటువంటి ఆ పార్టీ అధినేతగా కేసీఆర్ గారు ఫామ్ హౌస్లో, కేటీఆర్ గారు అమెరికాలో, హరీష్ రావు గారు ఇక్కడ ఉండి డ్రామాలన్నీ కూడా చేస్తున్నట్టుగా మనం చెప్పాల్సిన అవసరం ఏర్పడింది. ఈ సందర్భంగా దీనితో వీళ్ళిద్దరు పోరాటం అనేది, వీళ్ళిద్దరు సవాల్ అనేది తెలంగాణ సమాజానికి ఏం సంబంధం అని అడుగుతున్నా, తెలంగాణ ప్రజలకు ఏం సంబంధం అని అడుగుతున్నా. 100% వాళ్ళు ఇచ్చినటువంటిదే కదా. ఇప్పుడు ఫిరాయింపుల ద్వారా పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు పోతే మా పార్టీ పరిస్థితి ఏంది, అస్తిత్వం కోల్పోతున్నాం. కాబట్టి ఈ సందర్భంలో ఒక సినిమా ఫక్కీలో ఒక డ్రామా నడవాలి కాబట్టి అదే లైన్లో మనం దాన్ని చూడాల్సిన అవసరం ఉంది. అయితే పార్టీ ఫిరాయింపులకు సంబంధించి మీరు మాట్లాడినప్పుడు ఇవాళ కొత్తగా మీరు సత్య హరిచంద్ర కుమారుని లెక్క
పార్టీ ఫిరాయింపుల గురించి మాట్లాడితే ఈ సమాజం నవ్వుకుంటుంది. గత 10 సంవత్సరాలు గల్లీ నుంచి ఢిల్లీ వరకు కార్పొరేట్ గంటరు గల్లీలో ఉన్నటువంటి వార్డు మెంబర్ నుంచి ఢిల్లీలో ఉన్నటువంటి ఎంపీ స్థాయి వరకు మంత్రుల వరకు అన్ని పార్టీలలో వాళ్ళ నాయకులను మీ పార్టీలో చేర్చుకున్నారు. ప్రతిపక్షము ప్రశ్నించే గొంతుకలు ఉండొద్దని అన్ని వాటిని సంపేశారు. కేవలం కేసీఆర్ అన్నటోడే ఉండాలని మీరు అనుకున్నారు. కానీ ఇవాళ రివర్స్ అయింది. ప్రజలు లాస్ట్ టైం ఫర్ ఎగ్జాంపుల్ కాంగ్రెస్ తీసుకుంటే 12 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మీ పార్టీలో విలీనం చేసుకుంటే తిరిగి ఏమైంది? 10 మంది ఓడిపోయినారు కదా, 2 కదా గెలిచింది. సో రేపు కూడా ఇలాంటి సిచ్యువేషన్ ఏర్పడుతుంది ఎవరు పార్టీలు మారినా కూడా. సో పార్టీ ఫిరాయింపులకు సంబంధించినటువంటి మాట్లాడే నైతిక హక్కు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు లేదు. ఇవాళ ఏ మొహం పెట్టుకొని కోర్టు మెట్లు ఎక్కుతున్నారు, ఏ మొహం పెట్టుకొని గవర్నర్ దగ్గర పోతున్నారు, ఏ మొహం పెట్టుకొని రాస్తారోకలు చేస్తున్నారు, ఏ మొహం పెట్టుకొని ధర్నాలు చేస్తున్నారని అడుగుతున్నాను మిమ్మల్ని. మనం సరిగ్గా ఉండి ఎదుటోడికి నీతులు చెప్తే ఎవడన్నా వింటాడు. తప్పులన్నీ చేశావు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఒక మంచి రాజకీయాల వైపుకి అడుగులు వేయడానికి కేసీఆర్ గారికి అవకాశం వచ్చింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వదిలేయండి, అది బాలేదనే కదా మన పాలన మనం తెచ్చుకున్న తర్వాత ఒక వినూతమైనటువంటి రాజకీయాల వైపు అడుగు వేయకుండా దరిద్రమైనటువంటి మీ అలవాట్లన్నింటినీ కూడా దీంట్లో చొరవచ్చి ఇవాళ దీన్ని బస్తీ మే సవాల్లాగా మీరు చేసి దీంట్లో సరే అక్కడి వరకు పార్టీ ఫిరాయింపుల అంశం కోర్టులో ఉంది, అది తేల్చుకునే అంశం జరుగుతుంది. కానీ ఇక్కడ పిఏసీ చైర్మన్ పదవి వచ్చిన తర్వాత ఇక్కడ అరకపూడి గాంధీకి బీఆర్ఎస్ కు మధ్య గాంధీ నేను బీఆర్ఎస్ లోనే ఉన్నానంటూ ఆయన చెప్తున్నారు. కానీ అఫీషియల్ గా సీఎం దగ్గరికి వెళ్ళి ఆయన కండువా మార్చుకొని కాంగ్రెస్ లో చేరారంటూ వీళ్ళు చెప్తున్నారు. ఇక్కడే అసలు వ్యవహారం స్టార్ట్ అయింది, మీకు అందరికీ తెలిసి. కానీ ఏంది ఇక్కడ అంటే ఆయన ప్రతిపక్షంలో ఉన్నారంటే ఆయన చెప్తున్నారు, కాంగ్రెస్ లో ఉన్నారంటే వీళ్ళు చెప్తున్నారు. అసలు ఈ సమస్య ఎక్కడ మొదలైంది? కౌశిక్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి గాజులు చీరలు చూపించిన తర్వాత కదా ఈ సమస్య మొదలయ్యింది. సో ఇవాళ మీరిద్దరు మాట్లాడుకునే ఫిరాయింపుల ముచ్చట్లో ఇవాళ ఆడబిడ్డలు ఎందుకు వచ్చిరని అడుగుతున్నాను. ఎందుకు మహిళల్ని మీరు అవమానించారని అడుగుతున్నాను. అంటే మీ కేసీఆర్ డిఎన్ఏలో ఏముంటుంది? మహిళలు అంటే ఒంటింటికి పరిమితం కావాలి, ఇంట్లోనే ఉండాలి, సంసారం చేయాలి, పిల్లలను కనాలి, ఆ రకమైన యంత్రాంగం అనేది కేసీఆర్ ముచ్చట. అందుకనే గత 10 సంవత్సరాల్లో మహిళా మంత్రి లేకుండా మీరు పాలన కొనసాగించారు కదా. ఏ ఒక్కనాడైనా మహిళల సమస్యలు వస్తే ఏమంటారు మహిళల హక్కుల కోసము, ఒక మహిళా కమిషన్ కోసము మహిళా మంత్రి లేకపోతే ఎన్నడన్నా మీ కుమార్తె మాట్లాడినా, మీరు మాట్లాడినా, ఎన్నడన్నా బయటకు వచ్చిన ఈవెన్ పార్టీకి సంబంధించిన మహిళలు కూడా ఎన్నడూ కూడా నోరు విప్పలే. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు మహిళలకి స్వేచ్ఛ లేకుండా నిరంకుశత వైపుకు బీఆర్ఎస్ పార్టీ ఉండింది. ఆ డిఎన్ నుంచి వచ్చినటువంటి ఆ బడిలో చేరినటువంటి కౌశిక్ రెడ్డి ఇవాళ మహిళల్ని ఈ తెలంగాణ గడ్డ అన్నది చాకలి ఐలమ్మ లాంటి వీరనారి మనులు బానిసత్వానికి ఎదురోడి పోరాటం చేసినటువంటి మహిళలు ఇవాళ వీటితో పాటుగా ఏమంటారు ఒక రాణి రుద్రమాదేవైనా సమ్మక్క సారకైనా ఇలాంటి వీరనారిమణులు కొనియాడిన నేలండి తెలంగాణ. పోరాట ఫలితాలతో వచ్చినటువంటి తెలంగాణలో అలాంటి నారీమణుల వారసత్వంలో ఉన్న మమ్మల్ని మీరు అవమానించే విధంగా చేస్తే ఊరుకుంటామని అడుగుతున్నాను. మా సోదరిమణులు చెప్పే చూపించరు, నేనైతే పీతులో అద్దె కొట్టేదాన్ని. అది చెప్తున్నా మీకు, సిగ్గుండాల కొంచెమైనా మాట్లాడేటప్పుడు. ఎందుకంటే మనము వీధి రౌడులం కాము, గల్లీ రౌడులం కాము, మనం ప్రజాప్రతినిధులం. ప్రజల కోసం ప్రజల పక్షాన పనిచేయడం కోసం ఉన్నటువంటి వాళ్ళం. మీరు ప్రతిపక్షంలో ఉంటే పాలక పక్షం తప్పు చేస్తే నిగ్గది అసెంబ్లీకి రా మాట్లాడు. అది వదిలేసి గల్లీలో లీడర్ల లాగా మాట్లాడడం అన్నది సరి అయినది కాదు. అది ఎవరు మాట్లాడినా ఎవరు చేసినా కూడా. అంతెందుకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తా మీకు నేను. పావని నెక్స్ట్ మీరే మాట్లాడతారు. ఒక్క సెకండ్ నేను ఒక్క మాట చెప్తాను. కవిత గారికి కష్టం వస్తే యావత్ తెలంగాణ మహిళలకి కష్టం వచ్చిందని చెప్పేసి మీరు ఆ రోజు మాట్లాడినారు కదా. అదే సబితమ్మ సునీత లక్ష్మారెడ్డి గారు ఇద్దరిని అసెంబ్లీలో ఈ అక్కల్ని నమ్మొద్దని ముఖ్యమంత్రి గారు మాట్లాడితే వాళ్ళ ఇద్దరిని ఉద్దేశించి వాళ్ళు అన్నటువంటి మాటలను యావత్తు మహిళలను ఉద్దేశించి మాట్లాడిన కేటీఆర్ గారు మాట్లాడిన విషయాలకు మరి ఈనాడు తెలంగాణ ఆడబిడ్డలని ఇవాళ మహిళల్ని యావత్తు దేశంలో ఉన్న మహిళల్ని అవమానిస్తే మరి మీరు ఎందుకు మాట్లాడని అడుగుతున్నా. కవిత ఎందుకు స్పందించదని అడుగుతున్నా. ట్విట్టర్ పిట్ట ఎందుకు మాట్లాడని అడుగుతున్నారు. పావని గారు ఎందుకు అంటే పదే కౌశిక్ లాంటి వ్యక్తుల్ని వాడుకొని మిమ్మల్ని అడుగుతున్నాను. పవన్ గారు కౌశిక్ లాంటి వ్యక్తుల్ని వాడుకొని ఎమ్మెల్యేలను వాడుకొని పదే ఆడవాళ్ళని ఇలా రాజకీయ అంశాల్లో చొప్పించి ఆడవాళ్ళని కించపరిచే విధంగా బీఆర్ఎస్ పార్టీ స్ట్రాటజీగా పెట్టుకుంది. కవిత విషయంలో జనరల్ గా సాధారణ మహిళలకు న్యాయం అన్నట్టు కౌశిక్ రెడ్డి గారిని వాడుకోవడం అంటే కౌశిక్ రెడ్డి గారు ఏమన్నా చిన్న పిల్లోడా? ఆయనే ప్రజల చేత ఎన్నుకోబడ్డ ఎమ్మెల్యే. ఆయనకు తెలియదా ఎప్పుడు ఏ స్టాండ్ తీసుకోవాలో? ఆయన ఏమన్నారు, గాంధీ గారు కనుక అసలు మాకు కాంగ్రెస్ మహిళా నాయకురాళ్ళతోటి కానీ కాంగ్రెస్ వాళ్ళతోటి కానీ మాకు లొల్లి లేదు. ఇది లొల్లంతా ఎక్కడ తయారైంది, ఎక్కడి నుంచి వచ్చిందంటే గాంధీ గారు
నేను బీఆర్ఎస్ పార్టీలనే ఉన్నా, పిఎస్సి చైర్మన్ పదవి వచ్చింది, నేను ప్రతిపక్షంలో ఉన్నా కాబట్టే పిఎస్సి చైర్మన్ పదవి వచ్చింది, నేను కాంగ్రెస్లకు పోలేదు అని చెప్పిండు. పోలేదు కాబట్టే మేము మా పార్టీ కాబట్టే మీ ఇంటికి వస్తాము, మీకు కండువా కప్తాము, మీకు మీ ఇంటి మీద జెండా ఎగరవేసుకుందాం, అక్కడి నుంచి వెళ్ళి తెలంగాణ భవన్కి పోయి ప్రెస్ మీట్ పెడదాము, అక్కడి నుండి వెళ్ళి కేసీఆర్ గారి ఆశీర్వాదం తీసుకుందాము అని అన్నాము. పదే పదే వివాదాస్పదం అవుతున్నారు. గతంలో గవర్నర్ వ్యవహారంలో కూడా ఆయన అభ్యంతరకర మాట్లాడారు. అప్పుడు వివాదమైన తాజాగా మళ్ళీ చీర గాజులు అంటూ మహిళల్ని వై కౌశిక్, ఓన్లీ వై కౌశిక్ అనేది ఇక్కడ ప్రశ్న. దీన్ని మీరు సమర్థిస్తారా? మహిళలపై మాట్లాడిన మాటల్ని ఇదివరకు ఆయన మాట్లాడిన మాటలకు ఆయన వివరణ ఇచ్చుకున్నారు. సుమోటోగా కేసు బుక్ అయిన తర్వాత ఆయన క్షమాపణ చెప్పుకున్నారు, అయిపోయింది. ఇప్పుడు వచ్చింది ఎక్కడ? అసలు గాంధీ గారు కాంగ్రెస్ పార్టీయా బీఆర్ఎస్ పార్టీయా? ఈ మహిళా నాయకురాళ్ళు చెప్పులు చూపిస్తున్నారు కదా. మరి ఈ రేవంత్ రెడ్డి సర్కారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 9 నెలలల్లా 1800 అత్యాచారాలు అఘాయిత్యాలు జరిగినాయి. మరి ఇవి ఎక్కడ పోయినాయి? ఒక దళిత మహిళ మీద 3rd డిగ్రీ జరిగినప్పుడు రేవంత్ రెడ్డి మీద చెప్పేందుకు చూపెట్టలేదు, కాంగ్రెస్ ప్రభుత్వం మీద చెప్పేందుకు చూపెట్టలేదు. ఒక చెంచు మహిళ మీద అఘాయిత్యం జరిగినప్పుడు వీళ్ళ నోర్లెందుకు లేవలేదు? కేటీఆర్ గారిని రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఆయన ఏం చెప్పిండండి? కేటీఆర్ నీకు చీరే గాజులు పంపిస్తున్నా, చాతనైతే నువ్వు అమ్మాయి లెక్క తయారై బస్సులో పో అని చెప్తున్నాడు. ఫ్రీ బస్సులు పెట్టడం వల్ల మంచిదే, కానీ బస్సుల శాతాన్ని పెంచకపోవడం వల్ల మహిళా సోదరీమణులందరూ ఇబ్బంది పడుతున్నారు అని ఆయన చెప్తే దాన్ని ఏదో వక్రీకరించి మీరు రాజకీయ కోణంగా చూసి ఆయనను మాట్లాడినప్పుడు మీరు అందరు ఎక్కడ పోయినరండి? మీరు చూపించిన పద్ధతే మేము వాడుకుంటున్నాము. ఇదివరకు 2001 డిసెంబర్లో కాల్వ సుజాత రవలి కేంద్రంలో ఢిల్లీల నుంచి వెళ్ళి రూపాయి పట్టుకొస్తలేరు, కేసీఆర్ గారికి మంత్రులకు అందరికీ చీరే గాజులు పంపిస్తారన్నారు. మరి అప్పుడు ఎక్కడ పోయినరండి వీళ్ళంతా? చీరే గాజులు అంటే మీకు చులకన అనిపిస్తుందా? ఆడవాళ్ళు అనేటోళ్ళు మాటల మీద నిలబడతారు, చీరలు పూర్తిగా లోకల్ నాన్ లోకల్ ఇష్యూ వచ్చి ఇక్కడ పూర్తిగా శాంతి భద్రతలు దెబ్బతినే అవకాశం ఉందంటూ ప్రభుత్వం భావిస్తుంది. రాము గారు లోకల్ నాన్ లోకల్ ఇష్యూ అనేది మొదటి నుంచి రేవంత్ రెడ్డి వాక్యలే. మీకు కావాలంటే ఆయన ఎంతమందిని ఎన్ని విధాలుగా ఎన్నెన్ని మాటలు మాట్లాడిండు, ఏం చేసిండు అనేది కూడా నేను మీకు వివరిస్తా. తెలంగాణ వచ్చిన తర్వాత కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్టుగా ఇష్యూ అయితే తయారు చేసి ఒకసారి శోభన్ గారు ఏంటి అసలు ఈ వ్యవహారంలో లా అండ్ ఆర్డర్ గాడి తప్పే అవకాశం ఉంది, తర్వాత లోకల్ నాన్ లోకల్ ఇష్యూని రేజ్ చేస్తున్నట్టుగా కాంగ్రెస్ పార్టీ నేతలు కానీ ప్రభుత్వం కానీ దీనికి సంబంధించి పెద్ద ఎత్తున చర్యలు తీసుకోవాలనే అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే అక్కడ దాకా వెళ్తున్నట్టుగా మీరు భావిస్తున్నారా? నిజంగా ఇది ఇద్దరి మధ్య ఇష్యూ అంటూ వాళ్ళు కూడా క్లియర్ గా స్టేట్మెంట్స్ ఇచ్చుకుంటున్నారు, ఇది మా ఇద్దరి మధ్య ఇష్యూ అంటూ వాళ్ళు అవసరమైతే ఒకవేళ ఎవరైనా మనోభావాలు దెబ్బతింటే క్షమించమంటూ ఇద్దరు కూడా చెప్పుకుంటున్న పరిస్థితి. ఇద్దరు నోరు జారారు, అఫ్ కోర్స్ ఇద్దరు బూతులు మాట్లాడుకున్నారు, వ్యక్తిగత విమర్శలకు వెళ్ళారు, వ్యవహారం అంతా జనాలంతా గమనిస్తున్నారు. కానీ ఏంటి మధ్యలో ఈ లోకల్ నాన్ లోకల్ ఇష్యూ ఇది పెద్దగా అవుతుందని మీరు అనుకుంటున్నారా? ఒకటి చెప్పదలుచుకున్నా, యాక్చువల్గా సోదరి టీఆర్ఎస్ రిప్రజెంటేటివ్గా వస్తుంది, ఆమె స్పందించాల్సిన దానిపైన స్పందించకుండా ఇతరత్ర మాట్లాడున్నారు. ఒక ఉమెన్గా కౌశిక్ రెడ్డి గాజులు చీర చూపించడం మీరు సమర్థిస్తారా? ఒక ఉమెన్గా పార్టీలకు అతీతంగా మహిళ ఎక్కడున్నా మహిళనే, వాళ్ళ ఎదుగుదల కోసం ఎవరైనా ఏదైనా వాళ్ళ యొక్క లైన్ స్టాండ్లో వాళ్ళు ఉండొచ్చు, నేను కాదన్న దాన్ని. బట్ ఇక్కడ జరిగినటువంటి హోల్ స్టోరీలో మాత్రము అబ్జల్యూట్లీ కౌశిక్ రెడ్డి ఈ తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాలి. స్పీకర్ గారు ఇమీడియట్గా సస్పెండ్ చేయాలి, ఆయన సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నా. మూడో విషయం, ఇవాళ గాంధీ కౌశిక్ రెడ్డి ఇద్దరు ఒక పార్టీలో ఉన్నారా వేరే పార్టీలో ఉన్నారా ఏమున్నారా దట్ ఇస్ సెకండరీ. బట్ వాళ్ళు లెజిస్లేటివ్ మెంబర్స్ యాజ్ ఎ లెజిస్లేటివ్ మెంబర్గా నీవు నీ యొక్క స్టాండర్డ్ నువ్వు మెయింటైన్ చేయనప్పుడు నీవు సభ్యత్వాన్ని రద్దు కావాలని మాత్రం నేను డిమాండ్ చేస్తున్నా. అయితే ఇక్కడ మహిళల యొక్క అత్యాచారాల గురించి రీసెంట్గా జరిగే వాటి గురించి నా సోదరి కోట్ చేస్తుంది. గత ప్రభుత్వంలో తీసుకున్నట్లయితే రోజుకి ఎక్కడో ఒక దగ్గర 9 నెలల పసికందు నుంచి తల్లి ఒళ్ళో పడుకున్న పసికందు దగ్గర నుంచి 80 ఏళ్ల ముసలవ్వ వరకు నా దగ్గర ఆర్టీ ఇన్ఫర్మేషన్ డేటా అంతా ఉన్నది. రమ్మనండి, ఆ పార్టీకి సంబంధించిన మహిళలు ఎక్కడికి వస్తారో నేను తప్పకుండా వాళ్ళకి దానికి సంబంధించిన వివరాలు ఇస్తా. వీళ్ళంతా ఎవరు ఎక్కడ కనబడలేదు, ఎక్కడ మాట్లాడలేదు. ఈ మధ్య కాలంలో వాళ్ళు మాట్లాడుతున్నట్టుగా కనిపిస్తుంది కాబట్టి అవి తెలియజేస్తున్నారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.